హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనామిక అయితే పూర్తిగా అరుంధతిలా మారిపోతున్న విషయాన్ని ముందు మనోహరి అయితే కనిపెట్టలేదు. కానీ తర్వాత ఇంట్లో జరుగుతున్న పరిణామాలు, స్వామీజీ చెప్పిన మాటల ద్వారా మనోహరి అయితే నిజం తెలుసుకుంటుంది. ఇక ఈ అరుంధతి నా ప్రాణాలు తీసేయటం ఖాయం అని చెప్పేసి గజగజ వణికిపోతూ స్వామీజీ చెప్పిన పరిహారాన్ని అయితే పాటిస్తుంది. అది కూడా అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం కరెక్టుగా 12 గంటలకు చేయవలసిన ఒక ఉపాయాన్ని అయితే చెప్పటం జరుగుతుంది. ఆ ఉపాయం ద్వారా ఇక ఎప్పటికీ కూడా ఎవరి శరీరంలోకి కూడా అరుంధతి ఆత్మ అనేది ఎప్పటికీ కూడా ప్రవేశించలేదు. ఆ నిమిషానికి, ఆ బలానికి, ఆ ముహూర్తానికి అంత బలం ఉంది అని స్వామీజీ చెప్పటం అయితే జరుగుతుంది. మరి అనామిక అరుంధతి ఆత్మను పూర్తిగా అయితే ఎవరి శరీరంలోకి ప్రవేశపెట్టుకోకుండా మనోహరి ప్లాన్ సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇక తన బిడ్డలను, తన ఇంటిని చూసి అరుంధతి సంతోషపడిపోతుంది. అంతేకాదు తన చెల్లెలు భాగ్యని కూడా హక్ చేసుకుని ఎంతో మురిసిపోతూ ఉంటుంది. కానీ పక్కనే ఉన్న గుప్తా గారు, బాలిక ఏమిటి నీ ప్రాణాలు తీసిన మనోహరితో కూడా అంత చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవును గుప్తా గారు, ఇంతవరకు నేను మనోహరి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు నా ముందు మనోహరి వచ్చింది కాబట్టి కోపంతో రగిలిపోతూ ఉంటే నా పని జరగదు. నేను అనుకున్నది ఎప్పటికీ సాధించలేను. నేను కూడా మనోహరిని చూశాను కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అందుకోసమే నేను అరుంధతి అనేది తనకు కొంచెం కూడా అనుమానం రాకోకుండా అనామికలానే నటిస్తూ వచ్చాను. ఇక తన పతనం మొదలు కాబోతుంది. అది ఎవరి ద్వారానో కాదు, నా భర్తంతర నా భర్తే మనోహరి యొక్క నిజస్వరూపం తెలుసుకుని తనని ఈ ఇంటి నుంచి బయటకు గెంటేయటం తప్పకుండా జరుగుతుంది. నా బిడ్డల జోలికి గాని, నా కుటుంబం జోలికి గాని రావాలి అంటే మనోహరి మరో 100 జన్మలు ఎత్తేటట్టుగా నేను చెయ్యబోతున్నాను గుప్తా గారు అని అంటూ ఉంటే, నీ పుణ్యఫలమే నీకు ఈరోజు ఇంతవరకు దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా ఎంతకాలం ఉంటుందో, నువ్వు అరుంధతిలాగా ఎంతకాలం ఇలా అనామిక శరీరంలో ఉంటావో నాకైతే తెలీదు. కానీ ఉన్న సమయంలోనే నువ్వు అనుకున్నవన్నీ తప్పకుండా చెయ్యాలి బాలిక అని చెప్పేసి గుప్తా గారైతే చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత బాగా రెడీ అయ్యి ఇక స్కూల్కి వెళ్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, సరే వెళ్దాం పదండి అని చెప్పేసి మిస్ అమ్మ అలానే ఇక మన అరుంధతి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా కలిసి స్కూల్ దగ్గరకైతే వెళ్తారు. మరోపక్క పిల్లలకి పేరెంట్స్ మోటివేషన్ చేస్తూ నువ్వు అలా ఆడాలి, నువ్వు తప్పకుండా గెలవాలి అని ఇలా చెప్తూ ఉండగా అంజలి పాప బాధపడుతుంది. అమ్మ ఉంటే మనకి కూడా ఇలానే కదా గైడెన్స్ ఇచ్చేది, ప్రేమతో దగ్గరికి తీసుకునేది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉండగా, ఈ లోపల ఏమీ కాదు మన అమ్మ మన పక్కనే ఉంటుంది, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసి అమ్ము అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది అంజుకి. అయితే ఈ పిల్లలందరూ ఇలా ఉంటూ ఉండగా మిస్ అమ్మ వాళ్ళు రానే వస్తారు. అదిగో మనకి అమ్మలాగా ధైర్యం చెప్పి మోటివేషన్ చేయటానికి మిస్ అమ్మ వచ్చేసింది. మిస్ అమ్మ మేము ఇక్కడున్నాం అని చెప్పేసి సైగ చేయంగానే ఒక్కసారిగా అరుంధతి తన పిల్లల్ని చూసి మిస్ అమ్మ కన్నా గబా పరుగున వెళ్ళి తన పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. తన పిల్లల్ని చక్కగా ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుని అంజలిని అయితే అంజలి తల్లి అని చెప్పేసి హక్ చేసుకోవటంతో అంజలి ఒక్కసారిగా తన అమ్మ ఎలా అయితే పిలిచేదో, తన అమ్మ ఎలా అయితే దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టేదో ఆ ప్రేమనంతటిని చూసి అనామికని కాస్త అమ్మా అమ్మా అని పిలవటంతో పక్కన ఉన్న 3 పిల్లలు కూడా ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే ఆ అంజలి అమ్మా అన్న పిలుపుతోటి అరుంధతికి కళ్ళమట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా అక్కడికి అదే సమయంలో మిస్ అమ్మ ఏంటి పిల్లలు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉండగా, అవును అనామిక గారు, అదేంటండి పిల్లల్ని చూసి అంత స్పీడ్గా వచ్చారు అని అంటూ ఉంటే, అంటే నేను వీళ్ళకి ఇన్ని రోజులు గైడ్లైన్స్ ఇస్తున్నాను కదా, ఇక వీళ్ళు అచీవ్మెంట్ అయినా వీళ్ళు ఏదైనా సాధిస్తే అది నాకు కూడా బాగుంటుందని చెప్పేసి ఈ పిల్లలకి నేను ఫస్ట్ టైం ట్యూషన్ చెప్పాను కదా, అందుకోసమే నేను కూడా వీళ్ళు సాధిస్తే నేను కూడా ఏదో సాధించేస్తాను అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. అందుకోసమే పిల్లల్ని చూడంగానే ఈ రకంగా దగ్గరికి తీసుకున్నాను అని అంటూ ఉంటే, ఏమో అనామిక గారు, ఇక మీరిలా దగ్గరికి తీసుకుంటే మాకైతే మళ్ళీ తిరిగి మా అమ్మే గుర్తుకు వచ్చింది అని చెప్పేసి పిల్లలైతే ఎమోషనల్ అయిపోతూ ఉండగా, ఇప్పుడు మీరు గేమ్ ఆడబోతున్నారు, ఎమోషనల్గా మీరు ఆలోచిస్తే గేమ్ ఆడటానికి ఇంట్రెస్ట్ రాదు అని పిల్లల్ని దగ్గరికి తీసుకొని, నేను ఉన్నాను కదా స్ట్రాంగ్గా ఉండండి, ఇక పక్క వాళ్ళ గురించి మీకు అనవసరం, మీ ఎదురుగా ఉన్న ఒక
గోల్ని మాత్రమే మీరు చూడండి అని చెప్పేసి పిల్లలకి ధైర్యం చెప్తూ ఉంటుంది. నేను చాలా అదృష్టవంతురాలని, చనిపోయిన తర్వాత నా పిల్లలకి దగ్గర అయ్యాను. కానీ నేను ఉన్నా లేకపోయినా కూడా నా స్థానంలో కన్న పిల్లల్లాగా మిస్ అమ్మ నా పిల్లల్ని చూసుకుంటుంది. నిజంగానే మన పుణ్యఫలమే మనకు దక్కుతుంది. నా పిల్లలకి కన్న తల్లి లాంటి ప్రేమను మిస్ అమ్మ అందిస్తుంది అని చెప్పేసి అరుంధతి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. పిల్లలకి చాలా స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా స్పోర్ట్స్ జరుగుతూ ఉండగా ఆ కేటగిరీలో, చిన్నపిల్లల కేటగిరీలో అంజలి పాప ఫస్ట్ రావటం, మిగతా పిల్లలు వాళ్ళ కేటగిరీలో ఫస్ట్ రావటంతో బోలెడన్ని ట్రోఫీలు పట్టుకొని తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక పిల్లల ఆనందానికి అవధులే ఉండవు. ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్నకి చూపించి చాలా బాగా అయితే ఆనందపడుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అయితే దీనంతటికీ కూడా కారణం మిస్సమ్మ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఏమీ కాదు, మిస్సమ్మ కానే కాదు, ఇది మా ఓన్ టాలెంట్ అని చెప్పేసి ఇక అంతగా కావాల్సి వస్తే అనామికకినా ఒక ఓటు వేస్తాను కానీ మిస్సమ్మకు అస్సలు ఓటు వేయను అని చెప్పేసి అంజలి పాప అయితే పైకైతే వెళ్ళిపోతుంది. ఇక పిల్లలందరూ కూడా కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా అంజలి పాప పైన రూమ్లోనే ఉండిపోవడంతో నేను వెళ్ళి పిలుస్తాను అని చెప్పేసి ఇక అరుంధతి అయితే పైకైతే వెళ్తుంది. ఇక నువ్వెందుకు డిన్నర్కి రావటం లేదు అని అంటూ ఉండగా, ఇక వస్తున్నాను, ఇదిగో హోంవర్క్స్ చేయలేదు, ఆ హోంవర్క్స్ పెండింగ్ అయిపోయినాయి కదా, అందుకోసమే డాడ్ మళ్ళీ కూడా తిడతారు. ఎంత క్లాస్లో నేను గేమ్స్లో స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చినా హోంవర్క్ ఫినిష్ చేయాలి కదా అని అంటూ ఉండగా, అవును నీకెందుకని మిస్ అమ్మంటే ఇష్టం లేదు అని ఈ రకంగా మిస్ అమ్మ గురించి మాట్లాడి, ఇక నీకు నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా బాక్సెస్ రెడీ చేసేది ఎవరు అని అంటూ ఉండగా వాళ్ళ అమ్మలు అని చెప్పేసి అంటూ ఉండగా, అలాంటప్పుడు మీ అమ్మ కాకపోయినప్పటికీ కూడా అమ్మలానే అన్నీ మీకు దగ్గరుండి చేసి పెడుతుంది కదా, మీకోసం నీకు మీ డాడ్ అంటే చాలా ఇష్టం కదా అని అంటూ ఉంటే, అవును డాడ్ అంటే చాలా ఇష్టం అని అంటూ ఉండగా, మిస్ అమ్మకి కూడా డాడ్ అంటే చాలా ఇష్టం కదా, కానీ మిమ్మల్ని వదిలేసేసి తన డాడ్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళిందా? మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయకోకుండా, మీకు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయకోకుండా తను ఎక్కడికైనా ఇల్లు దాటి వెళ్ళిందా? మీకు ఎంత డాడ్ మీద ప్రేమ ఉంటుందో తనకి కూడా డాడ్ మీద ప్రేమ ఉంటుంది. కానీ తన డాడ్ని తన ఇంట్లోనే ఉంచింది తప్ప తను వాళ్ళ డాడీని చూసుకోవటం కోసం మిమ్మల్ని కూడా తన తండ్రి ప్రేమ పక్కన పెట్టేసి మిమ్మల్ని ఇంతలా బాగా చూసుకుంటుంది. ఇక నిజం చెప్పాలి అంటే మీరు లక్కీ, మిస్ అమ్మని ఎప్పుడూ తప్పుగా అపార్థం చేసుకోకూడదు అని చెప్పేసి ఇక అనామికలో ఉన్న అరుంధతిని అంజలి పాపకు మిస్ అమ్మ మీద ప్రేమ వచ్చేటట్టు మాట్లాడటం అయితే జరుగుతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన మనోహరి వచ్చేసేసి స్వామీజీ దగ్గరకైతే వెళ్తుంది. స్వామీజీ తను అనామికలానే ఉంది, అరుంధతిలా అవలేదు అని అంటూ ఉంటే, లేదు ఇక అరుంధతి తప్పకుండా నీ దగ్గర నటిస్తుంది, అనామిక పూర్తిగా అరుంధతిలా మారిపోయింది అని అనటంతో, అవునా స్వామి అని అంటూ ఉండగా, అవును నువ్వు తీసుకొని వచ్చిన ఇక ఈ తాయిత్తు ద్వారా అంతా తెలుసుకున్నాను, తను అరుంధతిలా మారిపోయింది అని అంటూ ఉండగా, అయితే నన్ను చెప్పకుండా చంపేస్తుంది స్వామి, తను పైలోకానికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకొనే వెళ్తుంది, తనేమో హ్యాపీగా స్వర్గంలోకి వెళ్ళిపోయి నన్నేమో నరకంలో వదిలిపెట్టేస్తుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మనోహరి అంటూ ఉంటే, సరే అయితే రాబోతున్న 2 రోజుల్లో అమావాస్య గడులు ఉన్నాయి కదా, ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య, ఆ అమావాస్య రోజుకి గాలులకి ఆత్మలకి శక్తి అనేది పూర్తిగా నశిస్తుంది. అందులోనూ ఈ అమావాస్య రోజు ఇంకా విశేషమైన అమావాస్య కాబట్టి ఆత్మ ఈ అమావాస్య కాదు, అమావాస్య దాటిపోయిన తర్వాత కూడా ఎవరి శరీరంలోకి ప్రవేశించలేదు. కాబట్టి నేను చెప్పినట్టుగా చేసినట్లయితే ఇక అరుంధతి ఎవరి శరీరంలోకి ప్రవేశించలేక తిరిగి తన పాప కర్మల ద్వారా స్వర్గానికో నరకానికో వెళ్ళిపోతుంది తప్ప ఏ మానవ శరీరంలోకి అయితే ప్రవేశించలేదు. కాకపోతే చెప్పిన సమయానికి చెప్పినట్టుగా కరెక్ట్గా చేసి తీరాల్సిందే, నిమిషం అటు ఇటు కాకూడదు అని చెప్పడంతో, అలాగే స్వామి తప్పకుండా చేస్తాను, 2 రోజుల్లో అమావాస్య రాబోతుంది కదా, మీరు చెప్పినట్టుగానే తనకు ఎంతో ఇష్టమైన గార్డెన్లోకి తీసుకొని వచ్చి ఇక తనని అక్కడ నుంచోపెట్టి తన చుట్టూ ఒక వలయాకారాన్ని వేసి అందులో 12 గంటలకు ఉంచుతాను. ఇక అనామిక
కాలిపోతున్నాను అనేసి బయటకి వస్తుంది. ఆత్మ గాలిలోనే కలిసిపోతుంది అని చెప్పేసి మనోహరి అయితే చాలా సంతోషంతో ఇంటికైతే వస్తుంది. అమావాస్య రోజు రాని వస్తుంది. ఇక నిజంగానే మనోహరి వచ్చేసేసి అనామికను గదిలో నుంచి బయటకు తీసుకుని వచ్చి కొత్త గార్డెన్లో కొత్త మొక్కలు పెట్టాను, కావాల్సి వస్తే నువ్వు కూడా చూడు అని చెప్పేసి నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని కరెక్ట్గా 12 గంటలకు అక్కడ నుంచోపెట్టి స్వామీజీ ఇచ్చిన పౌడర్ ఉంటుంది కదా, ఆ విభూదిని చుట్టూతా రౌండ్ సర్కిల్ అయితే గీసేస్తుంది. రౌండ్ సర్కిల్ గీసేసిన తర్వాత ఒక్క సెకండ్కి మన అనామికకు ఒళ్ళంతా మంటలు పుడుతూ ఉంటాయి. ఒళ్ళంతా మంటలు పుడుతూ ఉండటంతో అందులో నుంచి అనామిక వచ్చేస్తుంది. ఆ వలయాకారంలో ఆత్మ మిగిలిపోతుందని చెప్పేసి మనోహరి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా మిస్సమ్మ అయితే అక్కడికైతే వస్తుంది. మిస్సమ్మ, నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పేసి అరుంధతి అంటూనే ఉంటుంది. కానీ ఆ వాయిస్ మన మిస్సమ్మకైతే వినిపించదు కదా. కరెక్ట్గా గుప్తా గారు ఏం జరగబోతుంది ఇప్పుడు అని కంగారు పడిపోతూ ఉండగా మొక్కలన్నీ ఎండిపోయినాయి. అసలు గార్డెన్ని సరిగ్గా పట్టించుకోవటం లేదనుకుంటా. చూడండి, ఇటు పక్క పెట్టిన మొక్కలకి వాటరే వెళ్ళటం లేదు అని చెప్పేసి పైప్ తీసి ఒక్కసారిగా వాటర్ అయితే ఇస్తుంది. ఒక్కసారిగా మిస్సమ్మ ఇచ్చిన వాటరింగ్ ఆ పైపు ద్వారా అక్కడ ఉన్న వలయాకారంలో ఉన్న ఆ పౌడర్ మొత్తం నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతుంది. నీళ్లు తగలటంతో ఆ పౌడర్కి ఉన్న శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా నీటితోనే కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఇక అనామిక శరీరంలో నుంచి పూర్తిగా అయితే బయటకు పంపించాలనుకున్న అరుంధతి ఆత్మ ఇక ఎటూ వెళ్ళదు. అనామికలానే అరుంధతిలానే ఉండిపోతుంది. ఇక అప్పటి నుంచి నిన్ను నేను ముహూర్తం పెట్టేయాలి, నిన్ను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని చెప్పేసి అరుంధతి అయితే ఇక మొత్తానికి కూడా మిస్సమ్మ తన భర్త అమరేతనని చీకొట్టాలి అని చెప్పేసి ఇంటి నుంచి గింటేయాలని ప్లాన్ చేస్తుంది. తద్వారా రణ్వీర్కి మనోహరికి పూర్తిగా డైవర్స్ అయితే వచ్చేస్తాయి కదా. వీళ్ళిద్దరూ భార్యాభర్తలని తెలుసుకున్న అరుంధతి ఆ డైవర్స్ పేపర్స్ తిన్నగా ఇంటికి వచ్చేటట్టు ఆ కొరియర్ బాయ్ అమర్ చేతిలో పెట్టేటట్టుగా అయితే ప్లాన్ చేస్తుంది. ఇక తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.